సైదాపురంలోని ఆరోగ్య కేంద్రం కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మండల్ దళిత బహుజన ఐక్యవేదిక సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల దళిత బహుజన ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు కార్యదర్శి బొడ్డు ప్రసాద్ రమణయ్యలు మాట్లాడుతూ, అనేక మందికి వెలుగు చూపిన మహనీయులు, సమానత్వం, స్వేచ్ఛను అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ను పార్లమెంటు సాక్షిగా హేళన చేయడం చాలా బాధాకరమన్నారు. అమిత్ షా తక్షణమే బేషరతుగా జాతికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఐక్యవేదిక నాయకులు పెంచలయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితం భారత పార్లమెంటులో బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గురించి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ 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 అన్నది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇన్నిసార్లు దేవుణ్ణి కానీ స్మరించుకుంటే వాళ్ళు మోక్షానికి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఎందుకోసమంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన అనంతరం భారతదేశానికి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ దేశానికి ఏ విధంగా పాలనా విధానం సాగాలి అని అందరూ తలబట్టి కూర్చున్న రోజుల్లో తలపైకెత్తి భారత రాజ్యాంగాన్ని నేను రాస్తానని చెప్పి 2 సంవత్సరాల 18 రోజులు పనిచేసి తన భారత రాజ్యాంగాన్ని రచించారు. ఎంతో త్యాగం చేసి ఆ రాజ్యాంగం ఫలితంగానే ఈరోజు మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు సమానంగా చట్టసభల్లో కూర్చునే అవకాశం దొరికింది. కాబట్టి ఈ భారత రాజ్యాంగం అంత పవిత్రమైనది. ప్రపంచ దేశాలే చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఇలాంటి భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ని అవమానించమంటే భారత రాజ్యాంగం కూడా అవమానించండి. అందుకని దీన్ని సైదాపురం మండలంలోని దళిత బహుజనులందరినీ తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్లమెంట్లో ఈ దేశానికి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కళ్ళు అంబేద్కర్ 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 అనుకుంటూ అనడం ఫ్యాషన్ అయిపోయింది. దాని బదులు దేవుడిని స్మరించుకుంటే స్వర్గానికి పోతారు కదా అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశారు. అంటే అది కేవలం అంబేద్కర్ గారి భారత రాజ్యాంగ నిర్మాత, జాతిపిత అనేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దూషించడమే. అంటే ఆయన ఏమన్నా అట్రాని కులంలో పుట్టాడని చెప్పేసి అనుకుంటున్నారా? అలాంటి మహానుభావుడిని ఆ విధంగా కించపరచడం అనేది మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ దేశంలో స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నాం అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్ గారిని అవమానించడం అనేది ఫ్యాషన్ కాదు, అది కంపల్సరీ. ఆయన స్మరించుకుంటామండి. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు. ఎస్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 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 మేము అంటాం. ఎస్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాం, నంబర్ ఆఫ్ టైమ్స్ అంటాం. అది మా తల్లిదండ్రులు మాకు జన్మిస్తే బతుకిచ్చింది కేవలం అంబేద్కర్ గారే. లేకపోతే ఈరోజు మేము కూడా ఎక్కడ పేడేసుకుంటానో ఏదో పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళం. మమ్మల్ని సమాజంలోకి కనీసం దారిలో కూడా రానిచ్చేవాళ్ళు కాదు. మూతికి ముడ్డికి చీపురేసుకుని తిరుగుతూ ఉండేవాళ్ళం. అన్టచబుల్స్ అంటే ఏం అన్టచబుల్స్ అంట. ఇప్పుడు ఈవెన్ ఆవుకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ కూడా మాకు ఇవ్వట్లేదు. ఆవుని పూజిస్తారు, చేస్తారు. మమ్మల్ని గుళ్ళలోకి రానివ్వట్లేదు. మమ్మల్ని గుళ్ళలోకి ఎందుకు రానివ్వరు? ఇంకా కూడా చాలా ఈ సైదాపురం మండలంలో కూడా ఈ కుల విక్షత కొనసాగుతుందని మాకు అర్థమవుతుంది. చాలా ఊళ్ళలో ఇంకా కూడా గుళ్ళలోకి రానివ్వట్లేదు చాలా మంది తెలియట్లేదు. కాబట్టి వీటన్నిటికీ సమాధానంగా